ఇండియన్స్ కి సినిమాతో పాటు క్రికెట్ కూడా బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్. అందుకే మన సినిమాల్లో క్రికెట్ ఫ్లేవర్ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ల బయోపిక్స్ వెండితెర మీద కాసులు పంట పండిస్తున్నాయి. ధోని నుంచి సచిన్ వరకు ఇప్పటికే చాలా మంది క్రికెట్ స్టార్స్ జీవితాలు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో క్రేజీ బయోపిక్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇండియన్ స్క్రీన్ మీద స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ గా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ. బయోపిక్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమాత్రం మిస్ అవ్వకుండా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ జోనర్ లో మరిన్ని సినిమాలు చేసే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ధోని సినిమా సక్సెస్ తర్వాత సచిన్ బయోపిక్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ధోని బయోపిక్ స్టైల్లో కమర్షియల్ సినిమాలా కాకుండా డాక్యుమెంటరీ రూపంలో తన బయోపిక్ ను రూపొందించారు సచిన్. దీంతో ఈ సినిమాకు సంబంధించి కమర్షియల్ గా పెద్దగా బజ్ లేదు. వ్యక్తిగతగా కాకుండా ఇండియా ఫస్ట్ వరల్డ్ కప్ విక్టరీ నేపథ్యంలో తెరకెక్కిన 83 సినిమాకి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. మెన్ క్రికెట్ నుంచే కాదు, విమెన్ క్రికెట్ నుంచి కూడా కొన్ని కథలు వెండితెరకు వచ్చాయి. ఇండియన్ క్రికెట్ టీంకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శభాష్ మితో సినిమాను రూపొందించారు. ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి బయోపిక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు అనుష్క శర్మ. ఈ లిస్టులోనే గంగూలీ బయోపిక్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇండియన్ క్రికెట్ టీంను సరికొత్త పంతాలో నడిపించిన దాదా బయోపిక్ లో రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 2027 మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.